ఏంటి టాలీవుడ్లో ఉన్నవాళ్ళు వ్యభిచారులా? ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ జర్నలిస్ట్ ఎవరు అనుకుంటారు చాలామంది ఈ న్యూస్ చూసి. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, జర్నలిస్ట్ పాశం యాదగిరి. ఆయన తాజాగా ఇండస్ట్రీలోని పలువురు నటీనటులకు ఇచ్చిన గద్దర్ అవార్డులపై స్పందిస్తూ అసలు గద్దర్ అవార్డు అని పేరు పెట్టి ఆయన పేరుని చెడగొట్టారు. ఇలాంటి సినిమాలకు ఆర్టిస్టులకు అవార్డిచ్చి గద్దర్ని అవమానించారు. ఆ గద్దర్ అవార్డులను తీసుకెళ్లి మూసీ నదిలో పారవేయండి. గద్దర్ భార్య విమలక్క ఇలాంటి వాళ్లకు అవార్డులు ఇచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరికీ సిగ్గు శరం లేదు. వాళ్ళందరూ తాగుబోతులు, వ్యభిచారులు, తిరుగుబోతులు. సిగ్గు శరం ఉందా? రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా దిల్ రాజుని ఎందుకు నియమించారు? ఆయనేమైనా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యోధుడా? ఆంధ్ర పెత్తందారుల అడుగులకు మడుగులొత్తిన వాడిని చైర్మన్గా నియమిస్తారా? జయసుధ ఎవరు? ఆంధ్రాకి చెందిన ఆమెను తీసుకొచ్చి జ్యూరీ మెంబర్ని చేస్తారా? రజాకార్ సినిమాకు అసలు గద్దర్ అవార్డు ఇవ్వటం ఏమైనా న్యాయంగా ఉందా? ఇలాంటి వాళ్లకు గద్దర్ అవార్డులు ఇచ్చేదేంటి? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమందైనా దేశభక్తికి సంబంధించిన సినిమాలు చేస్తున్నారా? స్మగ్లర్గా చేసిన హీరోకి గద్దర్ అవార్డు ఇస్తారా? కనీసం జ్ఞానం లేదా? రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ హయాంలో ఉన్న దొంగలే. ఆ దొంగలు మళ్లీ కాంగ్రెస్లో చేరి రేవంత్ రెడ్డి పేరు మొత్తం చెడగొడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి దీనిని గ్రహించితే మంచిది. చిల్లర వాళ్ళందర్నీ తీసుకొచ్చి జ్యూరీలో మెంబర్లుగా పెట్టారు. తెలంగాణలో ఆర్టిస్టులే లేరా? రేవంత్ రెడ్డి కూడా ఆంధ్ర వాళ్లకే మళ్లీ పెత్తనం ఇస్తారా అంటూ మండిపడ్డారు జర్నలిస్ట్ పాశం యాదగిరి.